మీరు ఓ మంచి సింగర్ అని విన్నాము, అది వాస్తవేనా? అట్ ద ఏజ్ ఆఫ్ 6 years అండి. ఆ టైం నుంచి పాడుతో తీయగా లేకపోతే మీరు పాటలు పాడుతున్న క్రమంలో మీకు హ్యాపీగా అనిపించే ఒక ఉన్నతమైన అవార్డు కానీ ఏదన్నా దక్కడం జరిగిందా? జరిగిందండి. హఠాత్తుగా ఈ ప్రభుత్వ ఉద్యోగంలోకి ఎలా ప్రవేశించారు అసలు? చిన్నప్పటి నుంచి ఒక సంతకం గురించే కాదండి, యూనిఫామ్ సర్వీస్ అంటే చాలా పిచ్చిష్టం అనమాట. ఉమెన్ ఒక ఆర్టీఓ అధికారిగా ఉన్నప్పుడు ఈ రోడ్ సేఫ్టీ కానీ లేకపోతే రవాణాలకు సంబంధించిన ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ని నియంత్రించడంలో కానీ ఏదైనా తప్పులు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు అసలు? ప్రత్యేకంగా నేను ఆర్టీఓ అయినా కూడా అండి, ఒక సింగర్గా, ఒక ఉద్యోగిగా, అది సేవా కార్యక్రమంలో ఇంకొకటి మీరు ఏదో వేస్ట్ మెటీరియల్తో బొమ్మలు చేస్తారు, లేకపోతే డ్రాయింగ్ వేస్తారు. ఆ స్ట్రెస్ని మనం రిలీఫ్ అవ్వాలంటే కందుకూరులో మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు? ఒకటేనండి, ఇక్కడ మెయిన్ యూత్ అండి. మహిళలకు మీరు ఒక మహిళగా ఇచ్చే సందేశం ఏంటి? అందరూ సహజంగా స్త్రీ అంటే ఏదో ఒక అక్షరం అనుకుంటారండి. మహిళలకు మీరు ఒక మహిళగా ఇచ్చే సందేశం ఏంటి? సావిత్రిబాయి పూలే అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, వారిద్దరికీ కూడా వెల్కమ్ టు భారత వనితా టీవీ. సాధారణ కుటుంబంలో జన్మించి ఉన్నత విద్యను అభ్యసించి మోటార్ వెహికల్ అధికారిగా ఉద్యోగం సాధించి పదోన్నతపై కందుకూరు ఆర్టీఓగా విధులు నిర్వహిస్తున్న టీవీ నాగలక్ష్మి గారు మనతో ఉన్నారు. ఆమె జీవిత ప్రయాణం, ఆమె ఉద్యోగ విధుల్లో నిర్వహిస్తున్న తీరు, కందుకూరు ఆర్టీఓగా బాధ్యతలు స్వీకరించి సంవత్సరం అవుతున్న సందర్భంగా కందుకూరు ఆర్టీఓ అయినటువంటి టీవీ నాగలక్ష్మి గారి గురించి ఈరోజు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, మీ తల్లిదండ్రులు ఎవరు? మీ జన్మస్థలం ఎక్కడ? నాది గుంటూరు అండి. గుంటూరులో పుట్టి పెరిగాను. అలాగే మా నాన్నగారు తిరుక్కోళ్ళూరి పూర్ణయ్య గారు, అలాగే మా తల్లిగారు తిరుక్కోళ్ళూరి నాగేంద్రమ్మ గారు. నాన్నగారు అయితే పాలిటెక్నిక్ కాలేజ్లో లెక్చరర్గా చేసి రిటైర్ అయినారు. అమ్మ హౌస్ వైఫ్, బట్ షీఈ్ మై గురు, దైవం, అన్నీ కూడా అమ్మే అనమాట. ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానంటే అమ్మ నాన్నేనండి. మేడం, మీరు మీ కుటుంబంలో ఎన్నో సంతానం? నేను ప్రథమ సంతానం, ఒకగానొక ఆడపిల్లని, అలాగే తమ్ముడున్నాడు. మీ విద్యాభ్యాసం ఎక్కడ సాగింది, ఎంతవరకు కొనసాగింది? చిన్నప్పుడు వరకు అయితే గుంటూరులో చదువుకున్నాను. తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ అంతా కూడా అంటే 7th క్లాస్ నుంచి కూడా ప్రకాశం జిల్లా ఒంగోలులో చదువుకున్నానండి. తర్వాత డిఏ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో నేను డిప్లొమా చేశాను. అలాగే హైదరాబాద్ జేఎన్టీ యూనివర్సిటీలో కూడా ఇంజనీరింగ్ కంప్లీట్ చేశానండి, బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్. మీరు చదువుకునే రోజుల్లో కానీ మీ చిన్నతనంలో కానీ మీకు ఒక డ్రీమ్ ఏమన్నా ఉందా? ఖచ్చితంగా అండి, అబ్సల్యూట్లీ. చిన్నప్పుడు 7th క్లాస్లో ఉన్నప్పుడండి మా టీచర్స్ చిన్న సైన్ ఒకటి చేస్తూ ఉండేవారు వాళ్ళ రిజిస్టర్స్లో. అదేంటి అలాగా, వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అని చూసేదాన్ని. అప్పుడు నాకు ఒక చిన్న థాట్ వచ్చిందనమాట, నేను కూడా ఇలాగే చేయాలి, ఇన్ ఫ్యూచర్ ఖచ్చితంగా ఒక గజెటెడ్ ఆఫీసర్ని అవ్వాలి, ఒక గ్రీన్ ఇంక్తో సైన్ చేయాలి అని ఒక థాట్ అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. ఆ రోజు స్టార్ట్ చేసిన ఆ సైన్ నేర్చుకోవడం ఈరోజు నా సైన్ అదేనండి. మీరు ఎవరిని రోల్ మోడల్గా తీసుకొని ఈ విధంగా ముందుకు సాగారని భావించవచ్చు మేము? తప్పకుండా, అబ్సల్యూట్లీ చాలామంది ఉన్నారు. యాక్చువల్గా నా తండ్రి వచ్చేసేసి, నాన్నగారు వచ్చేసేసి బాగా ధైర్యంగా ఏ విషయంలోనే కొద్దిగా పోరాట పటిమ ఉన్న వ్యక్తి అనమాట. సో ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నాను. అలాగే మా మదర్ ఉన్నారు, వారు అప్పట్లో చాలా తక్కువ చదువుకున్నా కూడా అండి
అంటే ఎంత ఎడ్యుకేటెడ్ లాగా అంటే మాకు ఏది కూడా ఒక మెడిసిన్ కానీ ఏది వాడనిచ్చేవారు కాదు. చదువులో కూడా ఏ ట్యూషన్ అవసరం లేకుండా ఉండేదన్నమాట. అమ్మే మొత్తం చూసుకునేవారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నా పిల్లలతో సహా మా మదరే మాకు టీచరు. సో అంత అమ్మా నాన్న నుంచి నేర్చుకున్నది, అలాగే దైవబలం కూడా ఉండాలనుకోండి. కోర్స్ అదంతా ఉండటం వల్లే ఈరోజు ఇలా ఈ పొజిషన్లో ఉన్నాను. మేడం, మాకు తెలిసిన విషయం ఏంటంటే మీ నుంచి, మీరు ఈ ఉద్యోగ విధుల్లోకి రాకముందు ఓ మంచి సింగర్ అని విన్నాము, అది వాస్తవేనా? అవునండి. నేను ఎప్పుడో చిన్నప్పుడు అట్ ద ఏజ్ ఆఫ్ 6 years అండి, ఆ టైం నుంచి మా నాన్నగారి దగ్గర అలా కూర్చొని మా మదర్ నాకు నేర్పించారు. షీఈ్ మై గురు. యాక్చువల్గా నేనేం పెద్ద పెద్ద సంగీత విద్వాంసుల దగ్గర ఎక్కడ ఏం నేర్చుకోలేదు. బట్ మా అమ్మగారు ఉన్నారు చూడండి, వారే నా గురువు అనమాట. ఈ గొంతుకి ఈ పాట బాగుంటుందమ్మా అని ఎంత బాగా ఆ రేడియోలో విని నాకు నేర్పించారండి. సో అప్పటి నుంచి నేను పాటలు పాడుతూనే ఉన్నాను. ఎన్నో టీవీ షోస్లో పాడాను, ఎన్నో అవార్డ్స్ తీసుకున్నాను, స్టేట్ వైడ్ నేషనల్ వైడ్ సాంగ్స్ కాంపిటీషన్లో. ముఖ్యంగా చెప్పదలిచింది ఏంటంటే పాడుతా తీయగాలో పార్టిసిపేషన్ అండి. నాది చాలా అంత ఫార్చునేట్ అనేది చాలా తక్కువ మందికి వస్తుంది. నాకు వచ్చింది ఆ అదృష్టం. అది కేవలం దైవానుగ్రహం అండి. పాడుతా తీయదాకా వెళ్ళిన వారు సినిమాల వైపు ఎందుకు వెళ్ళలేకపోయారు? ఛాన్సెస్ రాక, లేకపోతే మీరు ఇంట్రెస్ట్ లేక ఆగారని అనుకోవచ్చా? ఇంట్రెస్ట్ లేకపోవడం అనేది ఏం లేదండి. పాటలు పాడేవాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలని అనుకుంటారు. బట్ నాకు అవకాశాలు వచ్చాయి. అప్పుడు కుటుంబ పరిస్థితులను బట్టి ఆడపిల్లల్ని అట్లా సినిమాల్లోకి పంపించడాలు, సింగింగ్ అది ఇది అంటే అమ్మ వద్దు అని చెప్పేసి ఆపారండి. ముఖ్యంగా చెప్తాను, ఒక షోలో నాకు ఒక ప్రైజ్ కూడా అనౌన్స్ అయింది. అక్కడ కీరవాణి గారు, జిక్కీ గారు, జమునా రాణి గారు వీళ్ళందరూ జడ్జెస్ అనమాట. సో కీరవాణి గారు చెప్పారు, ఈ పాప వాయిస్ చాలా బాగుంది, తిను నాతో పాటు ఖచ్చితంగా మీరు కనుక పంపిస్తే ఖచ్చితంగా నా సినిమాలో ఛాన్స్ ఇస్తారని మంచిగా అనౌన్స్మెంట్ ఇచ్చారు. కానీ నా కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. దానివల్ల అలా ఛాన్సెస్ మిస్ అయ్యాయి. గొప్పగా మీకు ఈ పాడుతా తీయగా, లేకపోతే మీరు పాటలు పాడుతున్న క్రమంలో మీకు హ్యాపీగా అనిపించే ఒక ఉన్నతమైన అవార్డు కానీ ఏదన్నా దక్కడం జరిగిందా? జరిగిందండి. పాడుతా తీగ తర్వాత నేను కలిసి పాడుదాం అనే ఒక ప్రోగ్రామ్ నేషనల్ డీడీలో చేశానండి. దాంట్లో నేను ఫైనల్ విన్నర్నండి. దాంట్లో చిన్న సత్యం గారని మంచి మాస్టర్ గారు, ఆయన డ్యాన్స్ మాస్టర్ గారు, ఆయన జడ్జిగా వచ్చారన్నమాట. వారు నాకు అవార్డు ఇచ్చారు. చాలా చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను ఆ రోజు. కుటుంబ సభ్యులతో నేను అది చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాను. అట్లాగే ఇంకా చాలా అవార్డ్స్ వచ్చాయండి. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే భారత్ అండ్ ఆంధ్ర టాలెంట్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నా నేమ్ అంటే తిరుక్కోవళ్ళూరి వెంకట నాగలక్ష్మి అని ఎంటర్ అయిందండి. దట్ ఈస్ అ వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్ అండి. ఇంత సింగర్గా ప్రావీణ్యం పొందుతున్న సమయంలో ఆ ఫీల్డ్ను వదిలేసి హఠాత్తుగా ఈ ప్రభుత్వ ఉద్యోగంలోకి ఎలా ప్రవేశించారు అసలు? ఒకటి, ఇందాక మీరు మీ డ్రీమ్స్ ఏంటి అని అడిగారు. నేను అందుకే ఇంకా దానికి ఇప్పుడు ఆన్సర్ ఇస్తున్నా. చిన్నప్పటి నుంచి ఒక సంతకం గురించే కాదండి, యూనిఫామ్ సర్వీస్ అంటే చాలా పిచ్చిష్టం అనమాట. లైక్ ప్యాషన్. ఈ సింగింగ్ అంటే ఎంత ఇంట్రెస్టో ఆ యూనిఫామ్ సర్వీస్ అంటే కూడా అంతే ఇంట్రెస్ట్. అంటే సింగింగ్ నాలాంటి ఎంతోమంది ప్రతిభ గలవాళ్ళు, నాకంటే ఎక్కువ ప్రతిభ గలవాళ్ళు చాలామంది ఉంటారండి. అందులో రాణించడం అంత సులభమైన విషయం అయితే కాదు. సో ఎలా ఉంటుందంటే అంత టఫ్గా నేను ఉంటానో లేదో తెలియదు, కానీ భవిష్యత్తు ఓన్లీ ఒక ఉద్యోగం సాధించడం మీదే ఉంచుకోవాలనే కాన్సెప్ట్తో నేనేం చేశానంటే గ్రూప్స్కి గట్టిగా ప్రిపేర్ అయ్యానండి. సాధించాను. ఒకసారి కాదు 2 సార్లు నేను ఏపీపీఎస్సిలో నేను ర్యాంక్ సాధించానండి. ఈ ఉద్యోగం సాధించాను అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా. అలాగే అంతకుముందు కూడా నేను కొన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నానండి. అంటే ఎలాంటి చేస్తున్నారు? అంటే అంతకుముందు ఏ క్రైటీరియా కింద మీకు గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చి ఉన్నాయి అసలు? అంతకుముందు ప్రీవియస్లీ అయితే నేను పాలిటెక్నిక్ కాలేజ్ చెప్పాను చూడండి ఇందాక, ఒంగోలులో నేను చదువుకున్నానని. డిఏ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో ఒక స్టూడెంట్గా చదువుకున్న అదే కాలేజ్లో నేను లెక్చరర్గా వర్క్ చేశానండి. అలా ఫస్ట్ మొట్టమొదటి ఉద్యోగం నాకు అదే. ఆ లెక్చరర్గా ఉద్యోగం చేస్తున్న క్రమంలో ఒక సింగర్గా కొనసాగుతూ ఈ విధుల్లోకి వచ్చిన తర్వాత ఎలా అనిపించింది మీకు? ఇన్ని చేంజెస్ అయినాయి కదా, సింగర్గా మారి ప్లస్ ఒక ఉద్యోగిగా లెక్చరర్గా మాని ఈ రోడ్డు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్గా విధుల్లో చేరినందుకు మీరు అసలు ఎలా ఫీల్ అవుతున్నారు?
ఇక్కడ ఒకటండి, మనం డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ప్రయత్నం చాలా చేస్తాం కదా, అది ఫలించినప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? ఆ సక్సెస్ మనకి కళ్ళల్లో కనిపిస్తుంది కదా. అట్ ద సేమ్ టైము ఇంతకు ముందు లైఫ్ వేరు ఇది వేరు అనే ఫీలింగ్ లేదు, సేమ్ అనమాట. మన కష్టానికి ఫలితం వచ్చింది, ఆ సక్సెస్ని మనం ఖచ్చితంగా నిరూపించుకోవాలి. ఆ నిరూపించుకొని అది ప్రజలకి చాలా దగ్గరగా ఉండి వాళ్ళకి సేవా దృక్పథంతో వాళ్ళకి సేవ చేయాలని ఒక తపనతో నేను సాధించుకున్న ఉద్యోగం అండి ఇది. సో చాలా చాలా సంతోషంగా అనిపించింది. అంటే వేరియేషన్స్ అంటే అది కొద్దిగా కూల్గా చేసుకునే ఉద్యోగం, ఇది కొద్దిగా హార్డెస్ట్గా ఉంటుంది, అంటే ఎక్కువగా ప్రజలతో రన్నింగ్లో ఉంటుందన్నమాట. సో కొంత కష్ట నష్టాలు అయితే ఉంటాయి, కానీ మన ఇష్టానికి మించి కాదు కదండి. ఎంతో ఇష్టంతో సాధించుకున్నది ఎంత కష్టమైనా ఈజీగా చేయొచ్చు అనేది నా కాన్సెప్ట్ అనమాట. సో ఏదైతేనే మీరు మంచి సింగర్గా మంచి ప్రావీణ్యత ఉంది కాబట్టి ఇప్పుడు మీరు ఒక మోటార్ వెహికల్ ఆర్టీఓ ఆఫీసర్ అయినప్పటికీ మా అభ్యర్థన మేరకు మీ మధురమైన గాత్రంతో ఒక చిన్న గీతాన్ని మా కోసం మా టీవీ ఛానల్ ప్రేక్షకుల కోసం ఈ ఇంటర్వ్యూ ద్వారా ఇవ్వగలరని కోరుతున్నాం. మరువ చక్కని తండ్రి, కలలో నీ నామ స్మరణ, మరువ చక్కని తండ్రి, పిలిచిన పలుకవేమి, పలుకే బంగారమాయన, పలుకే బంగారమాయన, పలుకే బంగారమాయన, పలుకే బంగారమాయ, పిలచిన పలుకవేమి, కలలోని నామస్మరణ, మరువ చక్కని తండ్రి, పలుకే పలుకే బంగారమాయన, పలుకే బంగారమాయన. సూపర్ మేడం, బాగా పాడారు. మేము తెలిసన్నో తెలియకన్నో మీ మధురమైన గాత్రం అన్నాం, కానీ నిజంగానే ఒక మధురమైన ఒక లాలిపాటల జోలపాటలా అనిపించింది మీ గాత్రం, చాలా బాగుంది. ఇలా మీరు సింగర్గా వెళ్ళినా మంచి మంచి లైఫ్ ఉండేది నేనైతే భావిస్తున్నాను. కానీ ఒక మహిళగా ఒక యూనిఫామ్ వేసుకొని ఒక సొసైటీలో ముందుకెళ్ళాలంటే కొన్ని అధిగమించాల్సిన అంశాలు చాలా ఉంటాయి. ఈ క్రమంలో మీరు ఎదుర్కొన్న కొన్ని మీకు సాటిస్ఫాక్షన్ అనిపించిన పనులు కానీ, మీకు సంతోషం పంచిన పనులు కానీ, ఈ విధి నిర్వహణలో కొన్ని ఇబ్బందుల పనులు కానీ పడిన పనులు కానీ ఏమైనా ఉంటే తెలియజేయగలరు? ఇబ్బందులు అంటే ప్రతి ఫీల్డ్లో ఉంటాయండి. ఈ ఫీల్డ్లో లేదు ఆ ఫీల్డ్లో ఉంది అని కాదు, ప్రతి ఫీల్డ్లో ఉంటాయి. దాన్ని అధిగమించి మన పని మనం చేసుకుంటూ పోవడమే నా తత్వము. సో ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, బట్ ఓకే, అలా దాన్ని నెట్ వేసుకుంటూ నా పనులు చేసుకుంటూ, ఎక్కువగా రోడ్ సేఫ్టీ కోసమని నేను ఎన్నో రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటానండి. ఎవరు కూడా అంటే వాళ్ళకి ఏమీ తెలియకుండా, ఒక అవగాహన లేకుండా వాళ్ళు రోడ్డు మీదకి అలా వచ్చేసేసి డ్రైవింగ్ చేసేసి డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేకుండా, డ్రైవింగ్ సరిగ్గా నేర్చుకోకుండా ప్రమాదాల బారిన పడి వాళ్ళ వల్ల ఇతర కుటుంబాలు కూడా రోడ్డు మీద పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఎక్కువగా నేను యువతకి ఇదే చెప్తూ ఉంటానండి. స్టూడెంట్స్ ఎక్కువగా కాలేజెస్ స్కూల్స్లో కూడా నేను ఈ రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్స్ అన్నీ కండక్ట్ చేస్తూ ఉంటాను, నా వంతు కృషి చేస్తూ ఉంటానండి. ఎవరు కూడా ప్రమాద బారిన పడకూడదు, పద్ధతిగా డ్రైవింగ్ చేసుకుంటూ ఉండాలి. అలాగే రోడ్ సేఫ్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరు పాటించాలి అని ఆ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాను చూడండి. అప్పుడండి నా జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది ఓన్లీ ఇలా కూర్చొని ఒక డిఎల్ ఇచ్చి ఎల్ఎల్ఆర్ పంపించి ఇది కాదండి. ఒక రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసి ఒక్కళ్ళనైనా సరే నేను మార్చిన దాన్ని అవుతానని ఒక చిన్న ఫీలింగ్ ఉంటుంది చూడండి, అది సాటిస్ఫాక్షన్ అంటే. సో అలా వెళ్తూ ఉంటాను. అంటే మీరు అసలు మొట్టమొదటిగా ప్రభుత్వ ఉద్యోగం ఎక్కడ ఏ హోదాలో బాధ్యతలు స్వీకరించారు? ప్రభుత్వ ఉద్యోగం అంటే ఈ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా మొట్టమొదటిగా గ్రూప్స్ రాసి నేను సాధించానండి 2012లో. అలాగే తర్వాత 2018లో మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్గా
పదోన్నతి చెందాను. 2024లో రవాణా శాఖలో మొట్టమొదటి అంటే మా బ్యాచ్లో ఫస్ట్ లేడీగా నేను ఆర్టీఓగా అయ్యానండి. రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్గా నేను ఈ పదోన్నతి చెందానండి. మీరు ఇప్పుడు దాకా ఒక ఎంవే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించారు. ఇప్పుడు ఆర్టీఓగా విధులు నిర్వహిస్తున్నప్పుడు ఎలాంటి ప్రజలకి ప్రత్యేకంగా మీలాంటి ఉమెన్ ఒక ఆర్టీఓ అధికారిగా ఉన్నప్పుడు ఈ రోడ్ సేఫ్టీ కానీ లేకపోతే రవాణాలకు సంబంధించిన ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ని నియంత్రించడంలో కానీ ఏదైనా తప్పులు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు అసలు? ప్రత్యేకంగా నేను ఆర్టీఓ అయినా కూడా అండి, మా ఇన్స్పెక్టర్ గారు ఉంటారు, వారితో కొన్ని ప్రత్యేకమైన డ్రైవ్స్ నిర్వహిస్తామండి. డ్రైవ్స్ నిర్వహించి అక్కడ ఎవరైతే సరిగ్గా ప్రాపర్గా డ్రైవ్ చేయట్లేదో, హెల్మెట్ ధరించట్లేదు, అంటే రోడ్ సేఫ్టీ నియమ నిబంధనలను ఎవరు పాటించట్లేదో వారికి అవగాహన కల్పిస్తూ అట్ ద సేమ్ టైము కేసెస్ బుక్ చేసి ఆ వెహికల్స్ని సీజ్ చేసి వాళ్ళకి కొంత ఏంటంటే అలా చేయకపోతే ఏంటంటే వాళ్ళకి తెలియట్లేదండి, కేసెస్ తప్పనిసరిగా బుక్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో మేము ప్రత్యేకమైన డ్రైవ్స్ అయితే తప్పనిసరిగా ప్రతి నెలలో 2-3 సార్లు అయితే కండక్ట్ చేస్తూ ఉంటాము. ఈ రవాణా శాఖలో మీరు ఒక అధికారిగా పనిచేస్తున్నప్పుడు మీ పై అధికారుల నుంచి ముఖ్యమైన అవార్డులు ఏమన్నా అందుకున్న ఉద్యోగ విధుల్లో? 2 అవార్డ్స్ అయితే అందుకున్నానండి. ఫస్ట్ రోడ్ సేఫ్టీ దాని గురించే అంటే కలెక్టర్ గారి చేత, అంటే మన ఆగస్ట్ 15th అప్పుడు ఒకసారి అందుకున్నాను. అలాగే పల్నాడు జిల్లాలో ఒకసారి, గుంటూరు జిల్లాలో ఒకసారి ఇలాగే రోడ్ సేఫ్టీ దాని గురించి అవార్డ్స్ తీసుకున్నానండి నేను. ఆర్టీఓగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముఖ్యంగా కందుకూరులో ప్రత్యేకంగా మీరు ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమాలు కానీ లేకపోతే అవేర్నెస్ కోసం ఈ రూరల్ ఏరియా అయినటువంటి కందుకూరులో మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు? భవిష్యత్తులో ఎలా చేస్తే వీటన్నిటిని అధిగమించడానికి ప్రజల్లో అవగాహన కలుగుతుంది? ఒకటేనండి, ఇక్కడ మెయిన్ యూత్ అండి. ఈ యూత్లో మనం గనక మార్పు తెచ్చినట్లయితే చాలా వరకు సమాజం మారే అవకాశం అయితే ఉంటుంది. సో దానికోసం నా ప్రయత్నం ఏంటంటే ఎప్పుడు కూడా దాదాపుగా ప్రతి ఒక్క కాలేజీ వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తాము. మాకు ప్రత్యేకమైన ఒక సంవత్సరంలో ప్రతిసారి కూడా మనకి రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అని కండక్ట్ చేస్తూ ఉంటామండి, రవాణా శాఖ మొత్తం కూడా. సో ఆ టైంలోనే కాకుండా మేము దాదాపుగా ఎవ్రీ మంత్ కూడా కాలేజెస్ అండ్ స్కూల్స్ ఎంచుకొని వాళ్ళకి అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ఉంటాం అనమాట ప్రత్యేకంగా. అండ్ తల్లిదండ్రులకు కూడా మేము ప్రత్యేకంగా ఈ సదస్సు గురించి తెలియజేసి వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇప్పించడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే ఈ ఎవరైతే మనకి అండర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కనుక పిల్లలు డ్రైవింగ్ చేస్తే వాటి వల్ల వచ్చే ప్రమాదాలు ఏంటి, అవగాహన లేకుండా డ్రైవింగ్ చేస్తే ఆ తర్వాత వాళ్ళు ఏమి శిక్ష వాళ్ళు అనుభవిస్తారు, వాళ్ళ వల్ల వాళ్ళ తల్లిదండ్రులు ఏ శిక్ష అనుభవించాలనేది వాళ్ళకి ముందుగానే తల్లిదండ్రులకి అవగాహన కల్పిస్తూ ఉన్నానండి. మేడం, ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వటం కోసం వీటి కోసం కొంత టెస్టులు ఇవన్నీ నిర్వహించటం కామన్గా జరుగుతుంది. కానీ అలా కాకుండా మీరు ప్రత్యేకంగా ఏమన్నా ఒక డ్రైవింగ్ పెట్టి అవేర్నెస్ చేసే కార్యక్రమాలు ఏమైనా ఉంటాయా అసలు? అలా ఏమీ ఉండవండి, ప్రత్యేకంగా ఏముండదు. ఇప్పుడు నేను చెప్పాను కదా, అలాగే ప్రతి ఒక్కరికి కూడా మ్యాక్సిమం అవేర్నెస్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. ఎల్ఎల్ఆర్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం అనుకోండి, వాళ్ళకి ముఖ్యంగా ఎల్ఎల్ఆర్లో ఆ టెస్ట్ ఏమేమి క్వశ్చన్స్ ద్వారా ఆ టెస్ట్ కండక్ట్ అవుతుంది అనేది ముందుగా వాళ్ళకి ఒక అవగాహన కలిగించడానికి ఒక పేపర్ ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇస్తాం అనమాట. వాళ్ళు ఒక అరగంట చదువుకొని ఆ తర్వాత వచ్చి టెస్ట్ పాస్ అవుతారు. సో ఆ టైప్లో ఉంటుంది. అంతవరకు అయితే ఖచ్చితంగా మేము చేస్తామండి. అలాగే డిఎల్ టెస్ట్కి వచ్చిన వాళ్ళని ఖచ్చితంగా ఇంటర్వ్యూ చేసి మాత్రమే పంపిస్తాం అనమాట. వాళ్ళు ఎంతవరకు తెలుసుకోగలిగారు, అంటే డ్రైవింగ్ చేసేటప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, వాళ్ళకి నిజంగా అంతా వచ్చా, ఓన్లీ అలా వెళ్ళి అలా డ్రైవింగ్ చేసుకొని సిగ్నల్ వేసుకొని యువతలకు వస్తేనే సరిపోదు కదండి, చాలా ఉంటాయి అందులో. రోడ్డు మీద మనం వెళ్ళేటప్పుడు ఇరువైపులా సైన్ బోర్డ్స్ ఉన్నాయి, ఆ సైన్ బోర్డ్స్ వాళ్ళకి తెలుసా తెలియదా, ఎక్కడ ఓవర్టేక్ చేయాలి, ఎక్కడ ఓవర్టేక్ చేయకూడదు, రోడ్డు మీద లైన్స్ గురించి అసలు ఏంటి, అంటే ప్రతి ఒక్క విషయం గురించి కూడా ఖచ్చితంగా వాళ్ళకి క్వశ్చన్స్ మేము ఇంటర్వ్యూ లాగా కండక్ట్ చేసిన తర్వాత అప్పుడు మాత్రమే మేము డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూ చేస్తామండి. మేడం, ఒక మహిళగా ఉద్యోగ విధులు నిర్వహించడం ఒకటైతే మీరు మల్టీ టాలెంట్స్, ఒక సింగర్గా, ఒక ఉద్యోగిగా, అదేవిధంగా దీంతో పాటు మీకు
సేవా కార్యక్రమాలపై బాగా ఇష్టంగా ముందుకెళ్తారని మాకు తెలిసింది. ఎందుకు ఇంత ఇది ఉన్నా అంటే కొంతమందికి సేవ చేయటం పబ్లిసిటీ కోసం చేసేవాళ్ళు ఉంటారు, కానీ మీది చాలా లాంగ్గా ఇది కుడి చేత్తో చేసిన సాయం ఎడం చేత్తో కూడా తెలియదు అనే సామెత ఉంది. ఆ సందర్భంగా మీరు చేసిన సహాయ కార్యక్రమాలు చాలా ఉన్నాయని తెలిసింది. ఎందుకని అలా సేవా కార్యక్రమాల మీద కూడా ఇంత ఫోకస్గా ముందుకెళ్తుంటారు? ఒక్కటేనండి, చిన్నప్పటి నుంచి మనకి అమ్మా నాన్న ఇచ్చినటువంటి ఒక సంస్కారం, మనకి చదువుతో వచ్చినటువంటి ఇంకో సంస్కారం, వీటన్నిటితో మనం ఏది ఆలోచిస్తున్నామో అది బయటికి ఖచ్చితంగా చెయ్యాలి అనే ఒక తపన. ఫైనల్గా ఇంకొకటి ఏంటంటే పక్షికి ధాన్యం, అలాగే పశువుకి గ్రాసం సాయం. సో అంతకు మించి ఇంకేమైనా ఉంటుందో చెప్పండి? ప్రపంచంలో ఇంతకు మించిన ఆనందం ఇంకోటి ఉండదండి. మనకి తోచిన దాంట్లో పరులకి అంత సాయం చేస్తే అది ఆత్మ సంతృప్తినిస్తుంది. అది నాకు చిన్నప్పటి నుంచి ఉంది. ఇప్పుడే కాదు, నేను బ్రతికినంతకాలం ఈ సేవా దృక్పథంతోనే ఉంటాను, సేవ చేస్తూనే ఉంటాను. ఆ శక్తి నాకు భగవంతుడిస్తే అంతే చాలు. ఈ సేవా కార్యక్రమంలో ఇంకొకటి, మీరు ఏదో వేస్ట్ మెటీరియల్తో బొమ్మలు చేస్తారు, లేకపోతే డ్రాయింగ్ వేస్తారు, రకరకాల వినపడుతున్నాయి. అసలు ఏంటి అసలు ఇన్ని కార్యక్రమాలు అసలు ఎలా చేయగలుగుతున్నారు? ఒక డ్యూటీ చేస్తూ ఇంత ఇంట్రెస్ట్ ఎలా? అసలు ఇంకా డ్రాయింగ్ చేస్తా అన్నారు, బొమ్మలు తయారు, అసలు ఏంటి అసలు వాటి సంగతి ఏంటి? సింపుల్గా చెప్పాలంటే దీస్ ఆర్ ఆల్ స్ట్రెస్ బూస్టర్స్ అండి. సో నాకు ఉద్యోగ బాధ్యతలో ఎన్నో స్ట్రెస్ ఉంటుంది, చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాను. ఆ స్ట్రెస్ని మనం రిలీఫ్ అవ్వాలంటే మనలో ఉన్నటువంటి కళలు ఉన్నాయి చూడండి, అంతకంటే ఇంకేముండదు. జస్ట్ ట్యాబ్లెట్ లాంటిది అనమాట. ఒక ప్రాబ్లం వచ్చింది, ఇంటికి వెళ్ళగానే ఒక పాట పాడుకున్నాను అనుకోండి, సో మచ్ ఆఫ్ రిలీఫ్. సో ఒక చిన్న బొమ్మ అంటే అది యాటిట్యూడ్ అండి నాది. ఇట్స్ అ ప్యాషన్. అంటే ఒక ప్యాషన్ ఈజ్ అ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ప్రొఫెషన్. అవునంటారా కాదంటారా? సో అలాగే నేను ఏంటంటే కొద్దిగా చిన్నప్పటి నుంచి యాక్టివిటీస్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తాను. దానిలో ఇది కూడా ఒకటనమాట. జస్ట్ పెన్సిల్ స్కెచ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. అలాగే పాటలు పాడుతూ ఉంటాను. వేస్ట్ మెటీరియల్స్తో బెస్ట్ మెటీరియల్స్ లాగా ఎన్నో ఐటమ్స్ చేసి అందరికీ గిఫ్ట్స్గా పంచాను. సో దీస్ ఆర్ ఆల్ ద స్ట్రెస్ బూస్టర్స్ ఇన్ మై లైఫ్. మేడం, నేటి సమాజంలో యువత పాత్ర కీలకంగా ఉంటుంది. మీరు ఒక యంగ్ ఆఫీసర్గా నేటి యువతకి మీరిచ్చే సందేశం ఏమిటి? నేను ఇందాక ఆల్రెడీ మీతో చెప్పున్నాను, యువతలో మార్పు గనక మనం తీసుకురాగలిగితే ఆ యువతే ఈ సమాజాన్ని ఖచ్చితంగా మారుస్తారనే నమ్మకం నాకుంది. అది వాళ్ళ స్కిల్స్ అంటే వాళ్ళ డెవలప్మెంట్తోనే ఆటోమేటికల్లీ మన దేశం ఎంతో అంటే డెవలప్ అయ్యే కంట్రీ లాగా ఖచ్చితంగా తయారవుతుందని నాకు ఖచ్చితమైన నమ్మకం అండి. అంతే. ఒక రవాణా శాఖ అధికారిగా ప్రజలకు మీరిచ్చే ముఖ్యమైన సందేశం ఏమిటి? ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు వాహనం అనేది లేని వాకిలే లేదు. ఏమంటారు? సో వాహనం ఉన్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఆ వాహనానికి సంబంధించినటువంటి ప్రతి డాక్యుమెంట్ కూడా ఫోర్స్లో ఉంచుకోవడం ఒకటి. అలాగే ఎవరైతే ఏజ్ అంటే 18 దాటిన వారు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని, అర్హత గల లైసెన్స్ తీసుకొని మాత్రమే వాళ్ళు డ్రైవింగ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. అట్లాగే అట్ ద సేమ్ టైమ్ మనకి రోడ్డు మీద మనకి ఎన్నో ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయంటే ఒక నిర్లక్ష్యం వల్ల. పర్వాలేదు, ఏం పర్వాలేదు, నేను ఓవర్ స్పీడ్గా వెళ్ళిపోవడం, ఏది సిగ్నల్స్ దాటేసి వెళ్ళిపోవడం, అలాగే మన అసలు సైన్ అంటే ఏంటో, సైన్ బోర్డ్స్ అంటే ఏంటో కూడా తెలియని వారు కూడా ఉన్నారండి ఈ రోజులో. సో వారందరూ ప్రతి ఒక్కరు కూడా రహదారి భద్రత నిబంధనలను తప్పనిసరిగా తూచా తప్పకుండా పాటించగలిగితే సో ప్రతి ఒక్కరు కూడా చాలా సేఫ్గా ఉంటారండి. ఇవన్నీ కూడా ఫర్ దేర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. సో నేను ప్రతి ఒక్కరు కూడా ఇదే చెప్తూ ఉంటాను ఎప్పుడు కూడా, ఫర్ యువర్ సేక్, ఫర్ యువర్ సేఫ్టీ, దాట్స్ ఇట్. అందరూ నిబంధనలను తప్పనిసరిగా పాటించండి, మీరు సేఫ్గా ఉండండి, అలాగే అందరినీ సేఫ్గా ఉంచండి. మేడం, ఒక మహిళా అధికారిగా రానున్న సమాజంలో మహిళలు మున్ముందుకి ఉద్యోగ రీతుల్లోకి రాబోయే మహిళలకు
మీరు ఒక మహిళగా ఇచ్చే సందేశం ఏంటి? అందరూ సహజంగా స్త్రీ అంటే ఏదో ఒక అక్షరం అనుకుంటారండి. స్త్రీ అంటే ఒక అక్షరం కాదు, ఒక శక్తి. ఏదైనా ఎదుర్కొనగలిగే శక్తి, ఏదైనా సాధించగలిగే శక్తి ఒక స్త్రీలో మాత్రమే ఉంది. అది ప్రతి ఒక్క జెంట్స్కి తెలుసు ఆ విషయం, బట్ ఎందుకో యాక్సెప్ట్ చేయరు. బట్ నేనైతే ఒకటే అంటానండి, సాధికారిత అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క స్త్రీలో ఉండాలి. అంటే ఎప్పుడైనా సరే ఒక ఎడ్యుకేషన్ తర్వాత దాంతో వచ్చే ఒక సంస్కారం, ఆ సంస్కారంతో వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అనేది మనం తెలుసుకోగలిగినటువంటి సందర్భం ఉండాలి. ఆ సందర్భంలో ఖచ్చితంగా ఒక డెసిషన్ మేకర్గా ఉండాలండి స్త్రీ. ఏ రోజైతే డెసిషన్ ఖచ్చితంగా తీసుకోగలిగారో ఆ రోజు వాళ్ళు సాధికారత చేకూర్చినట్లేనండి. సో అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అంటారు కదా, అదనమాట. సో ఊరికే ఏదో అలా ఇలా చేసేసామంటే కాదు, సాధించి చూపించాలి. ప్రతి స్త్రీలో కూడా ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి ఏంటో తెలుసుకోవాలి, బయటికి తీసుకొని రావాలి, ప్రతి ఒక్కరికి నేనున్నాను అని నిరూపించాలి. అలాగే ఒక కుటుంబంలో కనుక ఒక స్త్రీ కనుక ఎడ్యుకేట్ అయి ఉంటే ఆ కుటుంబం మొత్తం కూడా చాలా డెవలప్ అయ్యిద్దండి. ఇది నేను గట్టిగా నమ్మి అనుసరించి మరీ చెప్తున్నాను. సో దీంట్లో నేను ఇద్దరికైతే ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియచేయాలండి. ఆమె ఎవరంటే సావిత్రిబాయి పూలే అండి. ఆవిడ వల్లేనండి ఈరోజు ఈ స్త్రీ ఎవరైతే ఈ మహిళా లోకం ఉందో, ఈ మహిళలందరూ కూడా ఈ విధంగా చదువు సంస్కారంతో వారి ఈ స్తోమత ప్రకారం చక్కగా సంస్కారంగా వాళ్ళ కుటుంబాల్లోనే కాకుండా ఎంతో ఉన్నత విద్యలను అనుసరిస్తూ ఎంతోమందిని ముందుకు తీసుకెళ్తూ వాళ్ళ కుటుంబాలని కూడా ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెడుతున్నారు కేవలం ఆమె. అలాగే ఒక స్త్రీకి హక్కు ఉంది, పోరాడే పటిమ ఉంది, ఆ హక్కులు సాధించుకోండి అనే హక్కుల్ని తీసుకొచ్చి పెట్టిన మన రాజ్యాంగ కర్త అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, వారిద్దరికీ కూడా ఈ సందర్భంగా ఒక స్త్రీగా నేను ఎప్పుడూ కృతజ్ఞత తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉంటాను. ప్రతి ఒక్క స్త్రీ కూడా వీరిద్దరిని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. రోడ్డు రవాణా శాఖలో విధులు నిర్వహిస్తున్న టీవీ నాగలక్ష్మి గారు యువతలో మార్పు వస్తేనే, యువత ద్వారానే ఈ సమాజంలో మార్పు వస్తాయని భావిస్తున్నారు. అదేవిధంగా ఈ సమాజంలో మహిళంటే ఒక అక్షరం కాదు, ఒక శక్తి అని గుర్తించాలని, అదేవిధంగా మహిళలందరూ ఒక శక్తిలా ఉండి సమాజంలో మార్పుకు శ్రీకారంలో బాధ్యతగా ఒక పాత్ర పోషిస్తున్నారన్నారు. అదేవిధంగా స్త్రీ చదువుతో ముందుకు సాగడం వల్ల ఆ కుటుంబం ఎంతో ఉన్నతంగా ఉంటుందని మనకి భారత వనిత టీవీ ద్వారా ప్రత్యేకమైన ఇంటర్వ్యూలో తెలియజేశారు. మరింత సమాచారాన్ని చాలా విశ్లేషణ రూపంగా తెలియజేసినందుకు కందుకూరు ఆర్టీఓ నాగలక్ష్మి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నమస్కారం మేడం. నమస్తే. వ్యాక్సిన్